ఇన్స్పైర్ వేదిక ప్రేక్షకులకు స్వాగతం. అది ప్రకృతి ఒడిలో పరవశించే ఒక చిన్న గ్రామం. పచ్చని పొలాలు, గలగలా పారే సెలయేర్లతో ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక తీరని భయం దాగి ఉంది. అప్పుడప్పుడు అడవి మార్గం గుండా వచ్చే గజ దొంగలు గ్రామంపై పడి కష్టపడి పండించిన పంటను, దాచుకున్న సొమ్మును దోచుకుపోయేవారు. గ్రామస్తులు వారిని ఎదిరించలేక తల వంచి ప్రాణాలు కాపాడుకునేవారు. ఆ గ్రామంలో విక్రమ్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో సున్నిత మనస్కుడు, కానీ పౌరుషం గలవాడు. తన కళ్ళ ముందే తన తండ్రిని దొంగలు అవమానిస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు. మనం ఎందుకు ఇలా పిరికివారిలా బ్రతకాలి? మనకు బలం లేదా? మనకు ఆత్మరక్షణ తెలియదా అని అతని మనసు నిరంతరం ప్రశ్నించేది. ఆ ప్రశ్నలే అతన్ని నిద్రపోనివ్వలేదు. తన గ్రామాన్ని ఒక రక్షణ దుర్గంగా మార్చాలని, దానికి తనే పునాది కావాలని విక్రమ్ దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయమే అతన్ని ఒక గొప్ప ప్రయాణానికి పురిగొల్పింది. విక్రమ్ తన ఊరిని వదిలి దట్టమైన అడవుల గుండా ప్రయాణించి కపిల పర్వతంపై నివసించే ధర్మసేన అనే యుద్ధ విద్యల గురువు వద్దకు చేరుకున్నాడు. గురువు గారు కేవలం విద్యను మాత్రమే కాదు, శిష్యుని వ్యక్తిత్వాన్ని కూడా పరీక్షించేవారు. విక్రమ్ని చూడగానే గురువు అడిగారు, నాయనా, యుద్ధ విద్యను ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు అని. విక్రమ్ ఆవేశంగా, శత్రువులను అంతం చేయడానికి అన్నాడు. గురువు చిరునవ్వు నవ్వి, మొదట నీలోని ఆవేశాన్ని అంతం చేయడం నేర్చుకో, అప్పుడే విద్య నీకు లొంగుతుంది అన్నారు. మొదట 3 నెలలు విక్రమ్కు ఆయుధాలు పట్టుకునే అవకాశం ఇవ్వలేదు. కేవలం ఆశ్రమంలోని పనులు చేయడం, కొండపై నుండి నీళ్లు తీసుకురావడం, ప్రాణాయామం చేయడం వంటి పనులే ఇచ్చారు. విక్రమ్కు విసుగు వచ్చిన గురువుపై నమ్మకంతో ఓర్చుకున్నాడు. ఆ ఓర్పే అతని మొదటి పాఠం. శరీరం ఇనుములా మారుతుంటే మనసు మెల్లమెల్లగా నిశ్చలమవ్వడం ప్రారంభమైంది. చివరికి ఆయుధ శిక్షణ మొదలైంది. 6 నెలల కాలం విక్రమ్కు ఒక యుగంలా గడిచింది. ఉదయం కర్రసాము, మధ్యాహ్నం కత్తిసాము, సాయంత్రం బాణ విద్య. ఇలా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. విక్రమ్ ఇప్పుడు గాలిలో కదులుతున్న ఆకును కూడా తన కత్తితో 2 ముక్కలు చేయగలడు. అతని వేగం చిరుత పులిని తలపిస్తోంది. అయితే విద్య పెరుగుతున్న కొద్దీ విక్రమ్లో ఒక తెలియని అహంకారం ప్రవేశించింది. తన బాహుబలం ముందు ఎవరు సాటిరారనే గర్వం అతని మాటల్లో, నడకలో కనిపిస్తుంది. గురువుగారు ఇది గమనించి, విక్రమ్, కత్తికి పదును ఉండాలి, కానీ కత్తి పట్టే చేతికి కరుణ ఉండాలి. విద్య అనేది ఒక వరం, దాన్ని అహంకారానికి వాడితే అది శాపమవుతుంది అని హితవు పలికారు. కానీ విజయ గర్వంలో ఉన్న విక్రమ్కు ఆ మాటల అంతరార్థం అర్థం కాలేదు. తను ఒక మహావీరుడనని, తన ఊరిలో తనని మించిన వారు లేరని అతను భ్రమపడ్డాడు. శిక్షణ పూర్తయింది. విక్రమ్ తన విద్యను ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు. గురువుగారి వద్ద సెలవు తీసుకుని గ్రామం వైపు అడుగులు వేశాడు. దారి పొడవునా అతను రకరకాల ఊహల్లో మునిగిపోయాడు. నేను ఊళ్ళోకి వెళ్ళగానే దొంగలందరూ భయపడి పారిపోతారు. ఊరి జనం నన్ను భుజాల మీద వేసుకుని ఊరేగిస్తారు. నేను చేసే సాము చూసి అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు అని మురిసిపోయాడు. దారిలో కనిపించిన ఎండు చెట్లను, రాళ్లను తన విద్యతో ముక్కలు చేస్తూ తన శక్తిని తానే చూసుకుని మురిసిపోతున్నాడు. నిజానికి అతను నేర్చుకున్న విద్య ఒక బాధ్యత అని మర్చిపోయి దాన్ని ఒక ప్రదర్శన వస్తువుగా భావించాడు. అతని ప్రతి అడుగులోనూ నేను అనే అహంకారం ధ్వనిస్తోంది. ఆ గర్వం అతని విచక్షణను కప్పివేసింది. విక్రమ్ గ్రామంలో అడుగుపెట్టాడు. సాయంత్రం వేళ కావడంతో గ్రామస్తులందరూ రచ్చబండ వద్ద కూర్చొని ఉన్నారు. విక్రమ్ రాకను చూసి అందరూ ఆనందించారు. కానీ విక్రమ్ వారి పలకరింపులను పట్టించుకోకుండా తన ప్రతాపాన్ని చూపించాలని ఆరాటపడ్డాడు. సరిగ్గా ఇంటి మూలన చూపు మందగించిన ఒక వృద్ధురాలు గంగమ్మ వణుకుతున్న చేతులతో నీటి కుండను పట్టుకుని వెళ్తుంది. విక్రమ్ తన సాము వేగాన్ని చూపించడానికి తన చేతిలోని కర్రను
మెరుపు వేగంతో తిప్పుతూ ఆమె వైపు దూసుకెళ్లాడు. ఆ కర్ర తిరుగుతున్న శబ్దానికి, ఆ వేగానికి ఆ ముసలావిడ కంగారు పడి భయంతో కేక వేసింది. విక్రమ్ తన కర్రను ఆమెకు తగలకుండా తిప్పినా ఆ గాలి ఒత్తిడికి ఆమె పట్టు తప్పి కింద పడిపోయింది. ఆమె చేతిలోని కుండ పగిలిపోయింది. ఆమె మోకాళ్లకు గాయాలయ్యాయి. ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. అక్కడే ఉన్న ఊరి పెద్దాయన ముందుకు వచ్చి, విక్రమ్, 6 నెలలు సాము నేర్చుకున్నది ఈ మూలనున్న ముసలమ్మను భయపెట్టడానికా? నీ విద్యకు ఉన్న విలువ ఇదేనా అని నిలదీశాడు. ఆ మాట విక్రమ్కు చెంప దెబ్బలా తగిలింది. తన చుట్టూ ఉన్న ప్రజల కళ్ళల్లో గౌరవం స్థానంలో అసహ్యం కనిపించింది. సాము చేసి ముసలమ్మను కొట్టినట్లు అని ఒకరు ఈసడించుకున్నారు. విక్రమ్కు ఒక్కసారిగా తన తప్పు బోధపడింది. తాను నేర్చుకున్నది ఆత్మరక్షణ, కానీ తాను చేసింది ఆత్మాభిమానాన్ని గాయపరచడం. స్త్రీలను రక్షించాల్సిన విద్యను వారిని భయపెట్టడానికి వాడటం ఎంతటి నీచమో అతనికి అర్థమైంది. తన అహంకారం, తన కళ్ళకు కమ్మిన పొరలు ఒక్కసారిగా వీడిపోయాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆ ముసలమ్మ కాళ్ళపై పడి, నన్ను క్షమించు పిన్నమ్మా, గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఇలా చేశాను అని ఏడ్చాడు. ఆ రోజు నుండి విక్రమ్ మారాడు. తన విద్యను ఎప్పుడూ ప్రదర్శన కోసం వాడలేదు. ఎంతో వినయంగా ఉంటూ ఊరి రక్షణ కోసం ఒక చిన్న దళాన్ని తయారు చేశాడు. కొన్నాళ్ల తర్వాత దొంగలు మళ్లీ దాడి చేసినప్పుడు తన విద్యతో వారిని సమర్థవంతంగా ఎదుర్కొని బంధించాడు. ఆ సమయంలో అతనిలో అహంకారం లేదు, కేవలం బాధ్యత మాత్రమే ఉంది. గ్రామస్తులు అతడిని అభినందిస్తుంటే అతను వినయంగా తల వంచుకున్నాడు. విద్యకు వినయం తోడైతేనే అది పరిపూర్ణమవుతుందని గ్రహించాడు. మిత్రులారా, మన జీవితంలో కూడా మనం ఎన్నో డిగ్రీలు సంపాదిస్తాం, ఎంతో ధనాన్ని సంపాదిస్తాం, ఎన్నో నైపుణ్యాలను నేర్చుకుంటాం. కానీ ఆ విద్యను, ఆ ధనాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేదే ముఖ్యం. మనకంటే బలహీనుల మీద మన అధికారాన్ని చూపిస్తే మన 6 నెలల సాము వృధా అయినట్లే. నిజమైన శక్తి అనేది ఇతరులను భయపెట్టడంలో లేదు, ఇతరులకు భరోసా ఇవ్వడంలో ఉంది. మీ ప్రతిభను సమాజ శ్రేయస్సు కోసం వాడండి. అప్పుడే మీ జీవితానికి ఒక సార్థకత లభిస్తుంది. ఈ కథ ద్వారా మీలో ఒక కొత్త ఆలోచనను రగిలిస్తుందని ఆశిస్తున్నాను. విద్యతో పాటు విచక్షణను కూడా సంపాదించండి. థ్యాంక్ యూ.